రెగ్యులర్ చికెన్ కర్రీ బోర్ కొడితే డెఫినిట్‌గా ఈ కేరళ స్టైల్ చికెన్ స్టూ చేయండి. దోసల్లోకి గానీ, ఇడ్లీ‌ల్లోకి గానీ చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే అల్లం, వెల్లుల్లి చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు పక్కన పెట్టుకోవాలి. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక ఆనియన్, కొంచెం గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ స్టూకి చిక్కటి కొబ్బరి పాలు కావాలి. తర్వాత అలాగే పల్చటి కొబ్బరి పాలు కూడా తీసుకోవాలి డెఫినిట్‌గా. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసి, దానిలోనే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ అలాగే ఉల్లిపాయలు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చినాక మనము కడిగి పెట్టుకున్న చికెన్‌ని గూడా యాడ్ చేసి, దాన్ని ఒక 5 మినిట్స్ ఈ మసాలాలతో కుక్ అవ్వనివ్వాలి. దానికి తగినంత సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి. సో, ఇవి కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే పల్చగా తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ వేసుకొని, దానిలోనే క్యారెట్స్ అండ్ అలాగే పొటాటోస్ వేసి, నేనైతే టైం లేదు కాబట్టి నేను కుక్కర్‌లో వేసుకున్నాను. ఒక 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత, నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న చిక్కటి పాలను కూడా కొబ్బరి పాలను వేసి, దానిలో తగినంత మిరియాల పొడి అండ్ అలాగే గరం మసాలా కూడా వేశాను. ఆ కొబ్బరి పాలు వేసిన తర్వాత డెఫినిట్‌గా ఒక 2, 2-3 మినిట్స్ ఆగిన తర్వాత కట్టేసుకోవాలి ఈ చికెన్ స్టూని. దీనిలోనే మనం కొంచెం తడకా పెట్టుకోవాలి. అది కూడా బాగా ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయ్యి మంచిగా బ్రౌనిష్ కలర్‌లోకొచ్చే వరకు వేయించుకొని జీడిపప్పు అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసి తడకా పెట్టుకుంటే చికెన్ స్టూ రెడీ.